కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము స్తుతి, ప్రైజ్. దేవుని స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుడి. దేవుడు ఎందుకని స్తుతించాలి? దేవుడు ఎవరు? మొదటిగా దేవుడు ఎవరు అని మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు మనల్ని సృజించినటువంటి సృష్టికర్త. మన తల్లిదండ్రులు ఎట్లా మనం ఈ భూలోకంలోనికి శరీరంతో రావటానికి మాధ్యమాలై ఉన్నారో, మనం మన తల్లిదండ్రుల గర్భమందు ఉత్పన్నం అవడానికి దేవుడు కారకుడై ఉన్నాడు. తల్లి గర్భంలో బిడ్డ రూపుదిద్దుకుంటున్నప్పుడు గర్భవతి అని తెలుస్తుంది తల్లికి. గర్భిణిగా ఉన్నాను, నేను బిడ్డను కననై ఉన్నాను అని తెలుస్తుంది అన్నమాట. అయితే తల్లి గర్భంలోనికి మనము ప్రవేశింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈ మర్మం ఎంతో గొప్పది కదా. ఇప్పుడు అల్ట్రాసౌండ్ కానీ ఇంకనూ అనేకమైనటువంటి టెస్ట్లు ఉన్నాయి కదా హాస్పిటల్స్లో. సిమాట్స్, సవిత హాస్పిటల్ ఎంతో మంచి హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎంత తక్కువ ఖర్చుతో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారో, సవిత హాస్పిటల్లో కూడా మంచి హైజీనిక్, మంచి హెల్త్ కేర్ ఇవ్వటం చూస్తున్నాను. అక్కడ నేను పనిచేస్తున్నాను అనమాట, సవిత మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా. ప్రతి వారం ఇంచుమించు 35,000 మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కొరకు. చూసారా, వారందరికీ మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సవిత హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ఖర్చుకైతే, తక్కువ ఖర్చుకైతే ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు అట్లా. అందుకని చెప్పి ఎక్కువ మంది పేషెంట్స్ సవిత హాస్పిటల్కి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడ హైజీనిక్గా ఎంతో పేషెంట్స్ కేర్ బాగుంటుంది అనమాట. దేవుని స్తుతించుడి, ప్రైజ్ ద లార్డ్. దేవుడిని స్తుతించాలంటే దేవుడు ఎవరో మనం ముందుగా తెలుసుకోవాలి కదా. మన తల్లిదండ్రులు ఎలాగూ మనము శరీరంతో ఈ లోకానికి రావటానికి ఒక రూపకర్తలుగా ఉన్నారో, మాధ్యమాలుగా ఉన్నారో, మనం తల్లి గర్భంలో ప్రవేశింపక మునిపే మనల్ని సృజించినటువంటి దేవుడు, మనల్ని ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తల్లి గర్భమున మొదలుకొని నన్నాదుకొన్నది నీవే కదా. సహాయకులెవరో లేరిలలో నీవేల దూరమునున్నావో. సహాయకులెవరో లేరిలలో నీవేల దూరమునున్నావో. నీవేల దూరమునున్నావు.
అడుగుడి మీకియ్యబడును, వెదకండి మీకు దొరకును. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. ప్రతివాడు అడిగి పొందుమని అభయమునిచ్చిన యేసయ్యా. దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు అను నామము అన్ని నామములకు పైనామం. అన్ని నామముల కన్న మిన్నైనది యేసునామము. యేసునామము జయం జయము, యేసునామము జయం జయము. సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఈ మర్మము గొప్పది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని ఒప్పుకుంటారో వారు దేవునికి సంబంధులు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాడు అని అంటారో వారు సాతాను సంబంధులు. నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధులు. వారు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు తప్ప యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా ఎవ్వరు కూడా అంగీకరించలేరు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచంలో అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారు. చాలామంది సిలువకు శత్రువులుగా ఉన్నారు. ఎక్కడంటే భారతదేశంలో కాదు. భారతదేశంలో ఎక్కడుంది శత్రుత్వం? భారతీయులు, ముఖ్యంగా బ్రాహ్మణులు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించేవారుగా, యేసుక్రీస్తు ప్రభు కొరకు సువార్త కొరకు ఎంత మాత్రమో అభ్యంతరము చెప్పనటువంటి వారిగా ఉన్నారు. ఏ విధమైనటువంటి విభేదాలు లేనటువంటి వారిగా బ్రాహ్మణులు ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన బ్రాహ్మణ్ కదా. చాలామంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులు క్రైస్తవులకి విరోధులు, క్రీస్తుకు సిలువకు శత్రువులు అన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ ఉందన్నమాట. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా అరెస్ట్ చేశారు. ఎవరు సిలువకు శత్రువులు అంటే ఈ పేరు పెట్టుకున్నారే, సమూయేలు అని, థామస్ అని, వారే సిలువకు శత్రువులు. మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల్లో దూషింపబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ మై నేమ్ ఈస్ పుట్ టు షేమ్ ఎమిడ్స్ట్ జెంటైల్స్. కాబట్టి ఎవరు సిలువకు శత్రువులు చెప్పండి? మనం విగ్రహారాధికులు అంటాం. అనడం చాలా సులువు. మనం పెట్టుకున్నది అయితే సిలువ విగ్రహం కాదు, మనకి వాళ్ళు పెట్టుకునే బొమ్మలు విగ్రహాలు, అంతేనా? ఎక్కడుంది న్యాయం? ఏ సిలువ విగ్రహం కాదా? మరియమ్మ గారి విగ్రహం కాదా? మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు విగ్రహాలు కదా? ఇన్ని విగ్రహాలు మనలోనే పెట్టుకుని ఇతరులను విగ్రహారాధికులు అంటే న్యాయమా? తీర్పు తీర్చుటకు శక్తివంతుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవుడే తీర్పు తీర్చును, తనయుని విలువైన కాన్కగా మనకై విజ్ఞాపన చేయుచుండగా మననెవరు నిందింతురు. దేవుడే తీర్పు తీర్చుటకు తగినటువంటి వానిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తప్ప ఏ మనుష్యుడు కూడా ఇతరులకు తీర్పు తీర్చుటకు సమర్థుడు కాదు, యోగ్యుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువే యోగ్యుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడింది. భారతదేశంలో ఇంత చక్కగా సువార్త ప్రకటించబడుతున్నదంటే ఎవరు సిలువకు శత్రువులు? భారతీయుల సున్నం కొట్టిన సమాధులుగా ఉన్నటువంటి థామసు, సమూయేలు అని పేరు పెట్టుకున్నటువంటి వారా? మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల్లో దూషించబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఈస్ పుట్ టు షేమ్. యూకే దేశం కానీ, అమెరికా దేశం కానీ పూర్వము స్వార్థికులను, మెసెంజర్స్ను, గాస్పెల్ ప్రీచర్స్ను అనేకమైనటువంటి దేశాలకు పంపించారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి ఎట్లా స్వార్థను ప్రకటించారు చెప్పండి? యూకే పంపబట్టే కదా. అట్లా అనేక మంది స్వార్థికులను ప్రపంచ దేశాలకు, ఆఫ్రికా ఖండానికి, భారతదేశానికి వచ్చినటువంటి స్వార్థికులు థామస్, ఇంకా అనేకులు. విలియం కేరీ ఎక్కడ వాడు? ఇండియాలో ఉన్నటువంటి వ్యక్త. ఎక్కడో యూకేలో నుంచి వచ్చారు విలియం కేరీ. వాట్ ఏ మిషనరీ జీల్.
భారతదేశంలో కోస్ కోస్ పర్ బదిలే పానీ 4 కోస్ పర్ బాని. ఒక్కొక్క మైలుకి, ఒక్కొక్క కిలోమీటర్లకి నీరే మారిపోతుంటది. బాణి మారిపోతుంది. భాష మారిపోతుంది. అట్లాంటి క్లిష్టమైనటువంటి కాంప్లెక్స్ కంట్రీకి విలియం కేరీ గారొచ్చి కోల్కతాలో బైబిల్ గ్రంథాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషలోనికి తర్జుమా చేశారు. ఎందుకు తర్జుమా చేయరు? అమెరికా డబ్బులు ఇస్తుంటే. ఎందుకు తర్జుమా చేయరు? యూకే డబ్బులు ఇస్తూ ఉంటే అని మనం అనుకోవచ్చు. అది వాస్తవంగా ఎంతో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, వాతావరణం డిఫరెంటు, ఆహార పదార్థాలు, తర్వాత ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా వ్యత్యాసం కదా. యూకే నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు కష్టపడాలి? అన్నీ సౌకర్యంగా ఉంటే స్వార్థ చేయడం సులువు. ఏమీ సౌకర్యం లేకపోయినా స్వార్థ చేశారంటే నిజంగా వారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళే శత్రువులు. ఆయన భార్య ఏమి సామాన్యురాలు కాదు. ఆయన భార్య మెంటల్ పేషెంట్ అనమాట. ఎవరి భార్య? విలియం కేరీ గారి భార్య మెంటల్ పేషెంట్. ఎంతో గొడవ చేస్తూ ఉండేది, ఎంతో బాధ పెడుతూ ఉండేది. ఎన్నో కష్టాల మధ్య విలియం కేరీ గారు, ఎవరికి తెలుసు ఈ కష్టాలన్నీ? ఇంద్రనీళ్ళు ఇట్లా ప్రతిరోజు ఏమి పని లేకుండా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ నా కష్టాలు ఎవరికి తెలుసు? అయ్యో, స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఓ అంటూ మీ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పల్, బికాస్ ద గాస్పల్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. నీ సిల్వలో కాచినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నన్ను వెంబడించే సైతనో, నన్ను బెదిరించే సైతనో, దునుమాడినే నీ రక్తమే, దహించనే నీ రక్తమే. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నీ సిల్వలో కార్చినట్టి విలువైన నీదు రక్తమోచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా. నన్ను వెంబడించే సైతనో, నన్ను బెదిరించే సైతనో, దునుమాడినే నీ రక్తమే, దహించనే నీ రక్తమే. ప్రైజ్, స్తుతి. దేవుణ్ణి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరు? ఆయన్ని స్తుతించడానికి ముందుగా దేవుడు ఎవరో అని మనం తెలుసుకొనవలసినటువంటి వారమై ఉన్నాము. ఎలాగూ మన తల్లిదండ్రులు శరీర కలయికను బట్టి, తల్లి గర్భము ధరించుటను బట్టి ఒక నూతన శిశువు ఈ భూలోకానికి వస్తున్నాడు. అట్లా ఆ శిశువు తల్లి గర్భంలో ప్రవేశింపక మునిపే ఆ శిశువుని ఎవరు ఎరిగి ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉన్నారు. ఆ శిశువు పరలోకం నుండి వస్తూ ఉన్నది. ఇది మర్మము చాలా గొప్పదనమాట. ఇప్పుడు అల్ట్రాసౌండ్ కానీ, ఏ టెక్నిక్ కానీ చైల్డ్ ఎంబ్రియోగా ఉన్నప్పుడు, ఫీటల్గా ఉన్నప్పుడు తెలుసుకుంటారు. అసలు ఎంబ్రియో ఫామ్ అవ్వకుండా ఫెర్టిలైజేషన్ జరగకుండా ఉన్న సందర్భంలో బిడ్డ జన్మించనై ఉన్నది, ఆ తల్లి గర్భము ధరించనై ఉన్నది అన్నటువంటి విషయాలు ఎట్లా తెలుస్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారి జననమును గురించి గాబ్రియల్ దూత ఎట్లా మరియమ్మ గారికి ప్రకటించింది? మరియా, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడినటువంటి దానవు, నీవు గర్భిణివి అవుతావు, గర్భము ధరిస్తావు, నువ్వు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుని నీ గర్భమును ధరిస్తావు, నీవు దేవునికి తల్లి అనబడదు
అంటే మరియం గారు ఎంత ఆశ్చర్యపోయినారు. ఇదేమిటి ఆశ్చర్యం, ఇదేమిటి వింత, నేను పురుషుని ఎరిగిన దాన్నే నేను గర్భవతిని కావడం ఏమిటి. చూసారా, గర్భములో ఇంకను బిడ్డ ఉద్భవింపక ముందే ఆ బిడ్డను గురించి ఒక సూచన, ఒక ప్రాఫెసీ ప్రాఫెసీ భవిష్యత్తులో సంభవింపనైనటువంటి విషయాలను దేవుడు ఆయన దూత ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అట్లా అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం మాత్రమే కాదు, బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క జననం కూడా అట్లనే. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ అనే దంపతులు దేవుని యాజకులుగా ఉన్నారు. ఎంతో వారు పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నారు, యోగ్యమైన జీవితాలు కలిగి ఉన్నారు, నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యం వరకు దేవుని ఎడల వారెంతో కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే వారి పిల్లలు లేరని చెప్పి, మాకు పిల్లలు లేరు, మేము ఎందుకు దేవునికి పరిచయం చేయాలి, దేవునికి యాజకత్వం ఎందుకు చేయాలి, దేవుడిని ఇంతగా మేము ఆరాధిస్తున్నామే, ప్రేమిస్తున్నామే, పూజిస్తున్నామే, దేవుని ఎడల ఇంత భయభక్తులు వినయం కలిగి ఉన్నాం, మాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేడా, ఇంకేం పిల్లలు, వృద్ధాప్యం వచ్చేసింది, నా భార్యకు వృద్ధాప్యం వచ్చింది, నేను వృద్ధుడిని అయిపోయాను, మాకు పిల్లలు ఎక్కడ పుడతారు, ఇంకా దేవుడిని మేము సేవించడం ఎందుకు అని చెప్పి వారు వెనుదిరిగిపోలేదు. ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అని చెప్పి ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జన్ క్రిస్టియన్ బెర్నార్డ్ ఆయన ఏం చెప్తారంటే, మనము జీవముతో ఉండుటను బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై, మన జీవమును గూర్చి ఆనందించి ఉత్సహించవలసినటువంటి వారమై ఉన్నాము. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా మనం ప్రాణంతో ఉన్నాం కదా, అందుకని చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకని దేవుణ్ణి స్తుతించాలి? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ ఏమి కృంగిపోలేదు. జకరియా ఎలిజబెత్ దంపతులు ప్రధాన యాజకులుగా, యాజకత్వపు వంశమునకు చెందినటువంటి వారిగా ఉన్నారు. జకరియా అతని యొక్క వంతు బట్టి దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమైన గొప్ప వెలుగు చూసి, ఆ దూత యొక్క స్వరం చూసి కంగారు పడిపోయినాడు. భయపడకము, నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించి నీకు బిడ్డను కంటుంది, అతనికి యోహాను అను పేరు పెట్టవలను అని చెప్పి దూత ప్రత్యక్షమై, ఎక్కడ, ఆరోన్ అవృత్ దగ్గర, అంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని నిబంధన మందస్సం ఉన్నది, కావనెంట్ ఆర్క్ ఉన్నది. ఆ నిబంధన మందస్సం దేవుని యొక్క శక్తికి గుర్తైనది. ఈ నిబంధన మందస్సంలో ముఖ్యముగా 3 వస్తువులు ఉన్నవి. ఆ నిబంధన మందస్సంలో ఏమున్నాయి? దేవుని వాక్యం అన్నటువంటి స్టోన్ టాబ్లెట్ ఉన్నది, దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు ఉన్నాయి. తర్వాత మన్నా, దేవదూతల భుజించు ఆహారమైనటువంటి మన్నా సువర్ణ పాత్రలో ఉన్నది. తదుపరి అహరోను చిగురించినటువంటి చేతికర్ర ఈ దేవుని యొక్క మందస్సంలో ఉన్నది. ఈ మందస్సము మీది భాగము కరుణాపీఠము, ఆ కరుణాపీఠం పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. దేవుని యొక్క తేజస్సును ఈ కెరాబులు వాటి యొక్క రెక్కలతో కప్పుచున్నవి. ఆ ప్రాంతంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై జకరియకు ఇట్లా వర్తమానం చెప్పింది, నీ భార్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి నీవు యోహాను అని పేరు పెట్టు. చూసారా, తల్లి గర్భంలోనికి బిడ్డ ప్రవేశించిన తర్వాత అల్ట్రాస్కాన్, ఇంకా మిగతా కెమికల్ టూల్స్, ఇమేజింగ్ టెక్నిక్స్, టమోగ్రఫీ, ఇవన్నీ కూడా ఉపయోగించి ఆ బిడ్డ యొక్క గ్రోత్, అభివృద్ధి, ఆ ఎంబ్రియో ఎట్లా వృద్ధి చెందుతున్నది అని మనం స్కాన్ చేస్తామో, తెలుసుకుంటామో. అయితే ఆ గర్భంలోనికి రాక మునుపు ఆ శిశువు ఎక్కడ ఉన్నాడు, ఎట్లాగూ ఆ గర్భంలోనికి ప్రవేశింపబెట్టబడి ఉన్నాడు, అవన్నీ కూడా గొప్ప మర్మం. ఈ మర్మము గొప్పది. పుట్టబో శిశువు ఏలియా వంటి ఆత్మ కలిగినటువంటి వాడై ఉంటాడని చెప్పి దేవుని యొక్క దూత జకరియకు చెప్పింది. అయితే ఇది నాకు ఎలాగూ సంభవించును, నేను వృద్ధుడనే, నేను చాలా వృద్ధుడిని అయిపోయినాను కదా, ఇప్పుడు నేను పిల్లల కండం ఏంటి? ఆశ్చర్యం.
శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. నేను వృద్ధుడైపోయినానే, ఇప్పుడు నాకు పిల్లలు కలగడం ఏమిటి, ఇది ఎట్లాగో నాకు సంభవించును అని అవిశ్వాసము వ్యక్తపరిచాడు జకర్యా. దేవుని యొక్క దూత చెప్తున్నప్పుడు దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉన్నదా? అయితే నీవు నమ్మలేదు కనుక, నేను చెప్పినటువంటి శుభవర్తమానము నీవు విశ్వసించలేదు కనుక ఏమి జరుగుతుందంటే, నువ్వు మూగవాడు అయిపోతావు. ఆ కుమారుడు జన్మించు పర్యంతము నీ నోరు మూసివేయబడును అని చెప్పి దేవదూత చెప్పినట్లుగా జకర్యా మాట్లాడటకు శక్తి కోల్పోతాడు. అతి పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చటం ఆలస్యం అవుతున్నది. బయట ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ ఎంతగానో కలవరపడుతున్నారు. దేవుని దూత ప్రత్యక్షం అవుటను బట్టి జకర్యా మరణించి ఉన్నాడా? ఎందుకంటే అపవిత్రమైనది ఏది కూడా అతి పరిశుద్ధ స్థలంలో నిలవజాలదు. ఏమాత్రము పాపము ఉన్నప్పటికీ ఆ మనుష్యుడు అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు చనిపోతాడు దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు. అయ్యో, ఏమైనా ప్రమాదం జరిగిందా, ప్రాణాపాయం జరిగిందా, ఈ జకర్యా మరణించినాడా? అయితే ఆ కాలికి ఒక తాడు కడతారు. ఆ కాలు అంటే యాజకుడు మరణిస్తే అతి పరిశుద్ధ స్థలంలో అతని యొక్క పాపమును బట్టి మొత్తబడినట్లయితే ఆ శవమును లాగడానికి ఆ యాజకుని కాలుకు తాడు కడతారు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప ఎవరు కూడా ప్రవేశింపకూడదు. సంవత్సరమునకు ఒక్కమారే, అనుదినము ప్రవేశించుటకు అర్హత లేదు. సంవత్సరమునకు ఒక్కమారే ఆ నిష్కళంక గొర్రెపిల్ల వధింపబడినటువంటి పాప క్షమాపణ నిమిత్తం వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఇజ్రాయేలీల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థము వధింపబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును చేతపట్టుకుని సంవత్సరమునకు ఒక్కమారు ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. అతని యొక్క వంతును బట్టి ఆ సంవత్సరము ఆ కాలము జకర్యా దేవుని యొక్క ఆలయంలో పరిశుద్ధ స్థలమును వేరు చేసినటువంటి ఆ తెర గుండా అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని మందస్సము, నిబంధన మందస్సం, కవనెంట్ ఆడుకున్నటువంటి ఆ ప్రదేశంలోనికి జకర్యా వెళ్ళి ఉన్నాడు. జకర్యా వెళ్ళినప్పుడు ఒక దేవుని యొక్క దూత ప్రత్యక్షమై, నీవు కుమారుని, నీ భార్య నీకు కుమారుని కంటుంది ఎలిజబెత్, అతనికి యోహాను అని పేరు పెట్టవాలని నేను చెప్పినటువంటి వర్తమానము నీవు నమ్మలేదు గనుక, సంశయించావు గనుక, సందేహపడ్డావు గనుక ఈ మాటలన్నీ కూడా నెరవేరు పర్యంతం నీవు మోగవాడమైపోతావు అని చెప్పి దేవుని యొక్క దూత చెప్పినప్పుడు జకర్యా యొక్క మాట పడిపోయింది. అయితే బయట ఉన్నటువంటి వారందరూ కూడా అర్థమైపోయింది, దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది, అందుకనే ఆలస్యం అవుతున్నది. అన్యూజువల్లీ లేట్. Zechariah is not returning from the most holy place. There is something peculiar happening. The angel of God might have appeared. So the angel of God might have struck Zechariah. We have to pull him out of the rope that is bound to the feet. అని చెప్పి అనుకుంటున్నటువంటి పరిస్థితిలో జకర్యా మోగవానిగా బయటకు వచ్చి సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు. అందరికి అర్థమైపోయింది, దేవుని యొక్క దూత ప్రత్యక్షమైంది, మోగవాడైపోయినాడు జకర్యా అని. దేవుని యొక్క దూత చెప్పినట్లుగా జకర్యా భార్య ఎలిజబెత్ గర్భిణి అయినది, యోహాను అను కుమారుని కనింది. అప్పుడు బిడ్డ జన్మించిన తర్వాత నామకరణం చేస్తారు కదా, పేరు పెడతారు కదా. పేరు పెట్టే సమయంకు బంధువులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, జకర్యా ఈ బిడ్డకు ఏమి పేరు పెట్టవాలను అని అడుగుతూ ఉన్నారు. అయితే మోగవాడు అయిపోయినాడు కదా, ఒక పలక నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పి పలక తీసుకుని వచ్చిన తర్వాత పలక మీద రాస్తున్నాడు ఇతనికి, ఈ బిడ్డడికి యోహాను అని పేరు పెట్టవాలను అని చెప్తున్నప్పుడు ఆ బంధువులందరూ కూడా ఆశ్చర్యపోయినారు. మీ పితరులో కానీ మీ తాత తండ్రుల వంశంలోనే కానీ యోహాను అని పేరు ఎవరికి లేదే, నీ పేరు జకర్యా కదా, నీ పేరుని బట్టి బిడ్డకు జకర్యా అని పేరు పెట్టాలి కానీ యోహాను అని పేరు పెడుతున్నావేంటి అని అడిగిన తర్వాత జకర్యాకు తిరిగి తన వాక్కు ప్రధానం చేయబడుతుంది. జకర్యా మళ్ళా మాట్లాడటకు శక్తి పొందుకొని చెప్తాడు ఇట్లా, దేవుని యొక్క దూత నాకు ప్రత్యక్షమై, నీ భార్య నీకు కుమారుని కంటుంది, ఆ కుమారునికి యోహాను అని పేరు పెడతామని చెప్పింది, అందుకని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి బిడ్డకు యోహాను అని పేరు పెడుతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. చూసారా,
దేవునికి అసాధ్యమైన కార్యం ఏమన్నదా? ఇందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. మన తల్లి గర్భములో మనం ప్రవేశింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా కాలగతులు నీ చేతిలో ఉన్నవి. లార్డ్, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. నా కాలగతులు నీ చేతిలోన వికసించును నాథా. అకళంక గుణశీలుడా, వినతింతు నీ త్యాగమో. స్తుతి, ప్రైజ్. దేవుని స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి. దేవుని ఎందుకు స్తుతించాలి? దేవుని స్తుతిస్తే మనకు కలిగే మేలేమిటి? The peace surpassing all understanding will protect our heart and mind when we start giving praises to God. When we say praises, who comes to our mind? David. David being the king, he used to separate specific times, and per day he used to praise God for 7 days. 7 times. 7 times David used to praise God, being the king. That is the secret of success of David. Nowadays, ruling for 20 years itself is considered as so great. Like Mr. Netanyahu or Mr. Xi Jinping or Mr. Modi ji. Ruling for consecutively non-stop 20 years is considered as something extraordinary. Extraordinary, like Mr. Xi Jinping. Imagine those days. David reigned over Israel, not for 20 years alone, for 40 long years. Not only David, because of the faithfulness of David, God enthroned his son Solomon on the throne of Israel for 40 long years. 40 long years, not 20 years. Ruling for 20 years itself is so great these days. For continuously 40 years, David reigned over Israel. Likewise, Solomon reigned over Israel. What is the reason? It's because of the praises offered by David to God. We can learn praising God by reading the book of Psalms. All the book of Psalms is full of praises. To sing praises, first of all, we should know who God is. And the God is the self-existing God. The Yahweh, the self-existing God. Elohim El Israel, Elohim El Israel, Elohim El Israel. The God of Israel is God. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని history has proved that there is no other God but for the God of Israel. భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడు, ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. లెక్కింపలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై ఆకాశమహాకాశం, దాని క్రిందున్న ఆకాశమో, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే పొగడునో. లెక్కింపలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ, సోడిగాలి మంచును, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై నీటిలో నివసించు ప్రాణుల్, ఏ భూమిలోని జీవరాశుల్, ఆకాశమును ఎగురునవన్నీ ప్రభువా నిన్నే పొగడునో. చూస్తారా, భూమిని ఆకాశంను సృజించినటువంటి ఆ దేవుడు ఎవరు అని మనం కనుగొని ఆ దేవుడిని మనం స్తుతించవలసినటువంటి వారమై ఉన్నామో. మన కొరకు మనం దేవుళ్ళని చేసుకునే వాళ్ళంగా ఉండకూడదు, కానీ మనల్ని చేసినటువంటి ఆ దేవుడు ఎవరు అనేది మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు.
యేసు అని మాటకు రక్షకుడు. మనకందరికి రక్షకుడు అవసరం కదా! చూడండి, ఫుడ్ పాయిజన్ అనేక రకాలైనటువంటి ప్రమాదాలు. సాతానుడు ఎట్లా మనకి హాని చేయాలి, కీడు చేయాలి, ప్రమాదం కలుగజేయాలి. యాక్సిడెంట్స్, ఇన్వేషన్స్. గాజాలో ఎంతమంది కష్టంలో ఉన్నారు, యుక్రెయిన్‌లో ఎంతమంది కన్నీటిలో ఉన్నారు, ఆకలి దప్పుల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, భయంలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని తప్పించుటకు శక్తివంతుడైనాడు. దేవుని యొక్క తీర్పు ఆయన ప్రజల దగ్గర, ఆయన ఇంటి మీద దగ్గర ప్రారంభమైతే అన్యుల గతి ఏమవుతుంది? ఎక్కడ ప్రారంభమైంది? ఇజ్రాయెల్ దగ్గర ప్రారంభమైంది. యుక్రెయిన్‌లో ప్రారంభమైంది దేవుని యొక్క తీర్పు. ఇప్పుడు ఇండియా మీదకి ఆ తీర్పు వస్తే మన గతి ఏమవుతుంది? గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకని చెప్పి దేవుణ్ణి స్తుతించుచు ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల మనకుంటుంది. అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం ఏమి కూడా మన మీద పనిచేయదు. షావులు విషపు చూపు నిలిపాడు. అపవిత్రాత్మలు, దెయ్యపాత్మలు అతని మీదకి వచ్చేవి. ఎందుకంటే దావీదును ప్రజలు ప్రేమించడాన్ని బట్టి, అభిమానించడాన్ని బట్టి, గౌరవించడాన్ని బట్టి, ఘనపరచడాన్ని బట్టి షావులు విషపు చూపు నిలిపాడు. దావీదు మీద చిన్నవాడైనటువంటి దావీదు మీద విషపు చూపు నిలిపి దావీదును హతమార్చాలి అని సొంత మామ అయినటువంటి షావులు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ అపవిత్రాత్మలు పట్టినప్పుడు దావీదు సితార, 10 తంతుల సితార వాయించేవాడు. ఆ 10 తంతుల సితార వాయించుచూ ఉన్నప్పుడు ఆ దావీదు ఆ అపవిత్రాత్మల నుంచి విడుదల పొందుకునేటువంటి వాడు. ఆ అపవిత్రాత్మల ప్రభావములో, దెయ్యముల ప్రభావములో షావులు దావీదును చంపాలి అని అనేక మార్లు ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా సొంత మామ అయినటువంటి షావులు తనని హతమార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దావీదు ఎంత మాత్రం కూడా దేవుని చేత అభిషేకింపబడినటువంటి షావులను గురించి ఒక చెడ్డ మాట మాట్లాడలేదు. దేవుని చేత అభిషేకించబడినటువంటి షావులను నేను ఎట్లా దూషిస్తాను, ఎట్లా విమర్శిస్తాను అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తగిన కాలం ముందు మీరు హెచ్చింపబడినట్లు ఆయన బలిష్టమైన బాహువుల కింద దీన మనస్కులై అన్నట్లు దేవుని యొక్క బాహువుల కింద దీన మనస్కులే దావీదు ఉండుటను బట్టి షావుల కంటే అత్యున్నతమైనటువంటి సింహాసనానికి హెచ్చించబడ్డాడు. షావులు అర్ధాంతరంగా చచ్చాడు. శత్రువులందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడి వేసి షావులను చంపేశారు, యోనతాన్ని చంపేశారు. అప్పుడు రాజు యొక్క సింహాసనం మీదకి సమూయేలు దావీదును అభిషేకించిన రీతిగా దావీదు షావులు స్థానంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. చూసారా, దుష్టులు, నీచులు వారి యొక్క సింహాసనాలు పోగొట్టుకుంటారు. ఆ స్థానంలో దేవుడు దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనాసీనులుగా కూర్చుండబెట్టేవాడిగా ఉన్నాడు. నీ స్థితి మొదటి కొద్దిగా నుండి తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుదువు. కాబట్టి మన స్థితి కొంచెముగా ఉన్నదే, పేదరికంలో ఉన్నానే, నిరుద్యోగంలో ఉన్నానే, లేమిలో ఉన్నానే, వ్యాధిలో ఉన్నానే, దుఃఖంలో ఉన్నానే అని కలవరపడవద్దు. యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను చక్కగా నీరు కట్టినటువంటి తోటలాగా చేస్తారు. ఫలభరితమైనటువంటి జీవితం నీకు ఇస్తారు. నువ్వు చక్కగా ఫలాలు కలిగి ఉంటావు. Through this, people will know that you are my disciples. You will bear much fruit. I have ordained you to go forth and bear much fruit. మీరు వెళ్ళి బహుగా ఫలించినట్లు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను.